అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజుల్లో మార్కెట్లోకి రోజు అనేక రకాలైన ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఓ ప్రొడక్ట్ మార్కెట్లోకి వస్తూ ఉంది అంటే దాని వెనక చాలా డిస్కషన్ నడుస్తుంది. ముఖ్యంగా అసలు ఆ ప్రొడక్ట్కి సంబంధించిన కస్టమర్స్ ఎవరు, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అలాగే దాని క్వాలిటీ ఎలా ఉండాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రమోషన్ ఎలా చేయాలి, ఇలా రకరకాలుగా దాని మీద డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ప్రొడక్ట్ మేనేజర్ విజయ అన్నపూర్ణ ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో విజయ గారు. హలో. అసలు ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అంటే మనం కస్టమర్కి ఏం కావాలని తెలుసుకొని చాలా ఇంపార్టెంట్, రైట్? అది తెలుసుకున్న తర్వాత అది ఎలా తెలుస్తుంది, దానికోసం రీసెర్చ్ చేయాలి, వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి, లేకపోతే ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయడానికి ఏమైనా సొల్యూషన్స్ ఉందా అని చూసుకోవాలి. దానికోసం ఈ సొల్యూషన్ సాల్వ్ చేయడం వల్ల మనకు వచ్చే ఎండ్ ఆఫ్ ద డే ఆ బిజినెస్ వాల్యూ ఎంత తీసుకొస్తున్నామని అనేది తెలుసుకోవాలి. దానికోసం వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు కనుక్కోండి, వాళ్ళతో ప్రొడక్ట్ టెస్ట్ చేయండి. మీరు మేబీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా ఇది పని చేస్తుంది లేదని వాళ్ళు ఇన్వాల్వ్ చేయండి. చేసి తెలుసుకుంటాం వల్ల ఇదంతా కలిసి వచ్చేదే ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అంటే. అది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఆ ప్రొడక్ట్ డెఫినేషన్స్ అంతా రెడీ అయిన తర్వాత, రీసెర్చ్ అయిన తర్వాత, ఓకే ఇది మేము చేయాలి అని ఒక కాన్సెప్ట్ మీకు రెడీ అయిన తర్వాత మీరు మీ R&D కానీ బిజినెస్ టీమ్స్తో వర్క్ కూర్చొని, ఓకే మాకు ఇది కావాలి, నాకు ఈ టైంలో నుంచి ఇది చేయాలి, ఎందుకంటే నేను చేయకపోతే ఇంకోళ్ళు చేసేస్తారు. ఫస్ట్ టైం టు మార్కెట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. సో వాళ్ళతో కూర్చొని, మీ బిజినెస్ టీమ్స్తో కూర్చొని, మీ R&Dతో కూర్చొని, డెవలప్మెంట్స్తో టీమ్ కూర్చొని అక్కడ ప్రొడక్ట్ డెవలప్మెంట్ మొదలవుతుందన్నమాట. సో మీ ఐడియాస్, కాన్సెప్ట్స్ అంతా ఇచ్చి టీమ్కి ఇచ్చి, నాకు ఈ టైంలో ఇది ఇంతవరకు కంప్లీట్ చేయాలి, నాకు ఈ టార్గెట్ మార్కెట్స్ నేను ప్రెప్ చేసుకున్నాము, ఇదంతా తీసుకెళ్ళి ఇది చేయటం వల్ల ఈ వాల్యూ ఉంది, ఇంత రెవెన్యూ మనం జనరేట్ చేయగలము, ఈ ఫస్ట్ ఇయర్లో ఎంత చేస్తాము, సెకండ్ ఇయర్ అని కూడా మన డెఫినేషన్స్ అంతా పెట్టుకుని ఉండాలి. అదంతా బిజినెస్ స్ట్రాటజీ అవుతుందన్నమాట, ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అవుతుంది. ఇవన్నీ చేసుకుంటేడాన్ని ప్రొడక్ట్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఎండ్ టు ఎండ్ అంటే క్రెడల్ నుంచి గ్రేవ్ వరకు, అంటే మొదటి కాన్సెప్ట్ నుంచి అది మార్కెట్కి వెళ్ళి కస్టమర్స్ యూజ్ చేసి మెయింటెనెన్స్ కూడా ఎలా మనం సపోర్ట్ చేస్తామో అదంతా చూసుకొని, అది ఎండ్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలి అంటే మన కాంపనెంట్స్ని రిప్లేస్ చేయాల్సి వస్తుందా, ఇది లేదు, దీనికి ఆల్టర్నేట్స్ ఉన్నాయా లేదా. సో మీరు ఒక మినీ CEO అయిపోతారు అనమాట ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అనేసరికి. సో ఎండ్ టు ఎండ్ చూసుకునే దాన్ని ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీగా డిఫైన్ చేయొచ్చు. అయితే ఈ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయాలి అంటే అకాడమికల్గా ఏమి కోర్సులు చేసి ఉండాలి, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటారు? ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకు యాటిట్యూడ్ ఉండాలి, నాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలను ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. అలాని ఆ కాంప్లెక్స్గా సాల్వ్ చేద్దాం అనుకో, ఒక పెద్ద ప్రాబ్లం కూడా చిన్నదాంతో సాల్వ్ చేయగానే ఉండాలి. ఎందుకంటే మీ ఎండ్ యూజర్ ఉంటారు కదా, కస్టమర్, వాళ్ళకి ఈజీగా ఉండాలి. ఏదో నేను ఒక సొల్యూషన్ ఇచ్చాను మీ ప్రాబ్లమ్కి అంటే వాళ్ళకి కష్టపడి యూజ్ చేయడానికి ఉండకూడదు. అది ఒకటి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మనకి మార్కెట్ అనాలిసిస్ గురించి తెలిసి ఉండాలి, కొంచెం టెక్నాలజీ యూజ్ చేస్తాం కూడా తెలిసి ఉండాలి, లేకపోతే వాళ్ళు ఎలా యూజ్ చేస్తాం మనకు అర్థం కాదు. అన్న టెక్నాలజీ నోహా ఉండాలి. అలానే మీరు డీప్గా ఉండాల్సిన అవసరం లేదు. మీకు రీసెర్చ్ నుంచి వచ్చిన డేటాని ఇంటర్ప్రిట్ చేయగల కొంచెం కెపాసిటీ ఉండాలి. కాబట్టి మార్కెట్ అనాలిసిస్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది. డేటాని ఎలా చేయాలి ఉంటుంది. మనకి ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. మీరు IIMs కానీ వెళ్ళండి, లేకపోతే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మన కోర్సెరా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. అది చేయటం వల్ల మనకి ఎండ్ టు ఎండ్ ఎలా జరుగుతుంది అనేది ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది మనకు అర్థమవుతుంది. మనం వొకాబులరీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మన ప్రొడక్ట్ డెవలప్మెంట్కి వెళ్ళిన తర్వాత మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మన డెఫినేషన్స్ మన ఇద్దరికి అర్థమయ్యేలా ఉండాలి. నేను ఒకటి చెప్తున్నాను, మీరు అని చెప్తున్నాను, కుదరదు కదా. సో ఇవన్నీ హెల్ప్ చేస్తారు. దీనికి స్పెసిఫిక్ డిగ్రీ ఉందా అంటే ఎస్, ఇట్స్ వెరీ నిష్ కన్సిడరింగ్ ఇండియా ఎంతో సో మచ్ ఆఫ్ ఇన్నోవేషన్ అవుతుంది ఇండియాలోంచి. సో మనకు ఆ ప్రొడక్ట్ మేనేజర్స్ కావాలి, ఐడియేషన్, కాన్సెప్ట్స్ ఎలా చేయాలని నాలెడ్జ్ ఉండాలి. సో కోర్స్ చేస్తారంటే చేయండి, బట్ ఎట్ ద సేమ్ టైం మీరు దానికి రెడీగా ఉండండి. ఒక ఆపర్చునిటీ వస్తుంది, మీ ప్రిపేర్డ్నెస్గా ఉండండి. ఈ కోర్సెస్ ఉన్నాయి, ప్రొడక్ట్ మేనేజర్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ ఓనర్స్ కూడా ఉన్నారు. ఎవరైనా ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వెళ్తూ ఉంటారు, వెళ్ళిన వాళ్ళకి ప్యూర్ టెక్నికల్ కోడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రొడక్ట్ ఓనర్స్ అండ్ రోల్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఏమంటే కొంచెం మార్కెట్ గురించి ఏమవుతుందని తెలుస్తుంది, వాళ్ళు ప్రొడక్ట్ మేనేజర్స్ ఇంటరాక్ట్ అవుతారు. ఇట్స్ అ గ్యాప్ అనమాట, వన్ గ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్ట్ ఉంటారు కదండి, మా బిజినెస్ అనలిస్ట్ కూడా వెళ్ళచ్చు అక్కడికి, ఎందుకంటే వాళ్ళ మార్కెట్లో ఏమవుతుందో తెలుసు, కానీ టెక్నాలజీ వైపు ఏముందో వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి వాళ్ళని. ఇప్పుడు మన సేల్స్ మార్కెటింగ్ టీమ్స్ వాళ్ళు ఉంటారు కదా, దే కెన్ ఆల్సో బికమ్
ఎక్సలెంట్ ప్రొడక్ట్ మేనేజర్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ పల్స్ తెలుసు, వాళ్ళు ఏం చేయాలి, టెక్నాలజీ వైపు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ కాంబినేషన్ చూసుకొని ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆ ప్యాషన్ ఉండాలి. ఓకే, నేను చేయగలను, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని వై అని ఉంటుంది కదా, అది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఆపర్చునిటీస్ వెయిట్ చేయండి, క్రియేట్ చేసుకోండి. సో దట్స్ ఇన్ టోటల్. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కోర్సెస్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, మార్కెట్ ఎలా ఉంది, అలాగే కెరీర్ ఎలా ఉంటుంది వీళ్ళకి? కెరీర్ అనేది ఒక మినీ CEO అవుతారండి మీరు ఒక ప్రొడక్ట్ మేనేజర్ అయ్యేసరికి. ఎందుకంటే అది సక్సెస్ఫుల్గా దాని ప్రాబ్లం డెఫినేషన్ ఉంటుంది కదా, అది వెరీ క్లియర్గా ఉండాలి. మనకి 100 సమస్యలు కనపడతాయి, అవన్నిటికి మనం సాల్వ్ చేయాలా చేయకూడదు అనేది ఆ ప్రయారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అది చేయగల ఉండాలి. ఎందుకంటే లాస్ట్లో ఆ ప్రోడక్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ అయ్యి మన కస్టమర్స్ చేసాము, వచ్చారు, మనకి రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారా లేదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో ఇదంతా సక్సెస్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ మేనేజర్. ఐ మీన్ R&D వస్తాయి, డెవలప్మెంట్ టీమ్స్ వస్తాయి, సక్సెస్ఫుల్ చేస్తారు, కానీ మీరు ఎండ్ టు ఎండ్ రెస్పాన్సిబిలిటీ అయిపోతారు. ఓకే, అది తీసుకోవాల్సిన యాటిట్యూడ్ మీకు ఉందా లేదో కూడా చూసుకోవాలి. ఒక ఫెయిల్యూర్ అయిందనుకోండి, అమ్మో అయిపోయింది అయితే ఎలా అనేది, దాని గురించి మనం తెలుసుకోవాలి కదా, ఎందుకు ఇలా ప్రాబ్లం అవుతుంది, మనం ఏం చేయగలం అనేది, అది నేర్చుకునేది ఉండాలి, చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఎంపతి ఉండాలి. ఎవరైనా ఒక ప్రాబ్లం చెప్పారనుకోండి, యూ కా జస్ట్ దిస్ నాట్ అలా చేసేదానికి కాదు, మీకు ఒక ఎంపతి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అక్కడ. లేకపోతే ఒక మనిషి ఒక ప్రాబ్లం చెప్తున్నారు అంటే అది ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం అవుతుందో మనకు తెలుసుకునేది అలా ఉండాలి. జస్ట్ ఒక కోర్స్ చేసాము అంటే కాదు, దీన్ని ఇన్ డీటెయిల్గా మన వయసు ఎందుకు 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 అనేది చూస్తూ కాన్స్టెంట్గా చేస్తున్నాం లేదా అది తెలుసుకుని ఉండాలి. ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా స్టార్టప్ ఎన్వైర్న్మెంట్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా, ఈ స్టార్టప్ ఎన్వైర్న్మెంట్లో చాలామంది ప్రొడక్ట్ మేనేజర్స్ ఉన్నారు. నేను స్టార్ట్ చేసిన దానికి ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి ఇప్పటికి మనకి మీరు వెళ్ళండి, ఎంతోమంది యాస్పైర్ అవుతున్నారు ప్రొడక్ట్ మేనేజర్స్కి. ఎందుకంటే మన స్టార్టప్ ఎకో సిస్టమ్ అంత పవర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఇండియాలో. ఎన్ని యూనికార్న్స్ వస్తున్నాయి, ఎంత స్టార్టప్ ఎన్వైర్న్మెంట్ ప్రొఫైల్గా ఉంది కదా. మీరు ఒక కోర్స్ చేసిన ఇమీడియట్గా మీరు వెళ్ళి ఒక గ్లోబల్ రోల్ వెళ్ళిపోతాము అవుతుందని చెప్పలేం, అవునా. మీరు ఒక మేబీ స్టార్టప్కి వెళ్ళి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు, వాళ్ళ విజన్తో మీరు చేసుకుంటారు. సో ఉన్నాయి, చూసుకోవాలన్నమాట, మీకు ఏది ఇంట్రెస్ట్ అవుతుందో అనేది దాని డిపెండ్. మార్కెట్లోకి ఒక న్యూ ప్రోడక్ట్ని తీసుకురావడంలో ప్రొడక్ట్ డెవలపర్స్ది కీ రోల్, ఎండ్ టు ఎండ్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా వాళ్ళదే ఉంటుంది కదా. అయితే ఇంత నేర్చుకుని, ఇంత నాలెడ్జ్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత కూడా ఎక్కడైనా జాబ్ చేయడం కరెక్ట్ అంటారా, లేదంటే ఓన్గా బిజినెస్ మనమే క్రియేట్ చేసుకొని మనమే ఒక బిజినెస్ మ్యాన్ లాగా, ఎంటర్‌ప్రెన్యూర్ లాగా డెవలప్ అవ్వడం కరెక్ట్ అంటారా? ఒకటి, ఆ కరెక్టా కాదనేది ఇండివిజువల్ చాయిస్. 2, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉందా. 3, మీరు ఆ ప్రాబ్లమ్ రైట్గా డిఫైన్ చేస్తున్నారా లేదా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మన స్టార్టప్ ఎన్వైర్న్మెంట్ చూసారు కదండి, చాలామంది యంగ్స్టర్స్ చాలా వాళ్ళకి ఉండాలి మేబీ 3-4 ఇయర్స్ నేను వెళ్ళి చేసుకుంటానని ట్రై చేయండి. ఎందుకంటే ఇది మీ ప్యాషన్, మేము కరెక్టా కాదని చెప్పేదానికి లేదు అక్కడ. మీరు ఆపర్చునిటీ ఉంది, నేను చేయగలను, నాకు సపోర్ట్ సిస్టమ్ ఉంది. అది ఎప్పుడు ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనేది ఒక మనిషి చేసేది కాదు, వాళ్ళకి ఎకో సిస్టమ్ ఉండాలి. వాళ్ళకి ఒక మార్కెటింగ్ చేసే ఉండాలి, ఒక ఫైనాన్స్ తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి. మనం చేస్తున్న దాన్ని మనం ఒక టార్గెట్ ఆడియన్స్ ఉన్నారా లేదా, వాళ్ళు చేస్తున్నామని చెప్పి ఉండాలి కదా. ఇవన్నీ చేయగల కేపబిలిటీ ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే, టేక్ దట్ రిస్క్, ముందుకెళ్ళండి, చూడండి. మన అన్ని స్టార్టప్స్ అలా అయిందే కదా. ఇప్పుడు మన స్విగ్గీ అని చెప్పండి, ఏమన్నా చెప్పండి, చూసుకుంటే చిన్న నుంచి మొదలుపెట్టిందే వాళ్ళు. మన పేటిఎం ఉంది కదా, వాళ్ళు అప్పుడు చూసుకున్నప్పుడు కోవిడ్ అంతకు ముందు, డిమానిటైజేషన్ ముందు వరకు అది ఎక్కువ మంది యూజ్ చేసింది లేదు కదా వాళ్ళు, కానీ వచ్చింది. ఏంటంటే చూడండి, కొంచెం పేషెన్స్గా వెళ్ళండి, మీ థాట్ మీద మీకు నమ్మకం ఉండాలి ముందు, అది కరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందని ఉండాలి. రైట్, చూసుకోండి, మీ ఇంట్రెస్ట్ బట్టి, మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ప్యాషన్ ఉంటే పర్పస్ మీరు డిఫైన్ చేసుకోగలరు. అది ఒక ప్రొడక్ట్ అనేది టీమ్ వర్క్ తో బయటకు వస్తుంది, అది ఇండివిజువల్ చాయిస్ కాదు, ఒక్కళ్ళే ఏమాత్రం చేయలేరు. అయితే ఒక ప్రొడక్ట్ డెవలపర్ కి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఖచ్చితంగా ఉండాలి. వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి? లీడర్షిప్ క్వాలిటీస్ ఉంది ఒకటండి, ఫీడ్బ్యాక్ మెకానిజం ఇంపార్టెంట్ కదా. నేను ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంతా చేసేసాను, ఒక కస్టమర్కి ఇచ్చాము, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పారనుకోండి, ఆ ప్రాబ్లం నేను చెప్పాను కదా, ఎంపతి ఉండాలి. ఎందుకు ప్రాబ్లం లేదు, నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా డెవలప్ చేసేసాను, నువ్వు యూస్ చేసుకుంటాం, నీకు తెలియలేదు అంటే వేరు. ఎందుకంటే మనకి ప్రొడక్ట్ డెవలప్మెంట్తో పాటు డాక్యుమెంటేషన్ కూడా ఇస్తాం వాళ్ళకి.
వాళ్ళకి ట్రైనింగ్స్ వీడియోస్ కూడా రెడీ చేస్తాం. మీరు ఇలా చేయాలి. మీరు ఇప్పుడు అమెజాన్లోకి వెళ్ళండి. అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ కొంటున్నారు అనుకోండి, అక్కడ చిన్న డిస్క్రిప్షన్ స్పెసిఫికేషన్తో పాటు చిన్న వీడియో యూసేజ్ వీడియో కూడా పెడతారు. ఎందుకు? మనము వాళ్ళు కొత్తగా ఆన్బోర్డ్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ ఏదైనా మిస్ అవుతుంది అనుకోండి, వారు చెప్పి డాక్యుమెంటేషన్ లేదు నీ ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటా యూజర్ చేసుకో అనొచ్చు కదా. మనం ఏంటంటే వాళ్ళకి మన లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. మనం ఎవరైనా ఫీడ్బ్యాక్ తీసుకుని ఉండాలి. మనం ప్రాబ్లం ఉంది అంటే సాల్వ్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. మనం ప్రొడక్ట్ అంతా ఫస్ట్ క్లాస్ ప్రొడక్ట్ డెవలప్ చేసాము, కానీ యూజ్ చేసే వాళ్ళు రెడీ లేదనుకోండి, మనం ఎంత చేసేముంది అక్కడ? అదంతా మన గొడవలో కూర్చుంటాయి తప్ప అది ఎవరు యూజ్ చేయరు దాన్ని. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటే రెడీగా ఉండండి. మనం అది వెరీ ఇంపార్టెంట్ మైండ్ సెట్ అనమాట. అక్కడ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వెళ్తూ ఉంటాయి కదా, మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇలా ఎలా అవుతుంది అని చెప్పి మనం దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటామో అది కూడా, అంటే స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, డెవలపర్స్కి. ఇంకోటి ఏంటంటే మనం డిజైన్ చేస్తాం కదా, ఆ డిజైన్ అప్పటి వరకే కాదు, మన డిజైన్ కొంచెం ఒక 4-5 years దాకా అది పనిచేసేలా ఉండాలి. అలా అని ఇక్కడ అయిపోయింది మనం లేదు నేను ఒకటే చేస్తున్నానంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ అలా కాదు. ఆ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కనీసం ఒక మినిమం 1 year వరకు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్డ్వేర్ తీసుకుంటే 9 నెలలు పట్టచ్చు, ఒక్కోసారి 1 year కూడా పట్టచ్చు. ఓకే, మార్కెట్ లాంచ్ చేయడానికి ఎక్కువ అవ్వచ్చు. మనం ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్టాండర్డ్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ లీగల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు అంతా సస్టైనబిలిటీ ఉంది కదా, సస్టైనబిలిటీ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ తీసుకుని కన్సిడర్ చేసుకుని చెయ్యాలి. అది అడాప్టబిలిటీ ఉండాలి, రీస్కిల్లింగ్ చేసుకుని ఉండాలి. ఫీడ్బ్యాక్ వస్తే దాన్ని తీసుకొని చెప్పాలి. నేను చేసింది కరెక్టు అని అలా అని కాదు, మనం చేసింది ఎండ్ యూజర్కి ఎవరికైతే మనం టార్గెట్ చేస్తున్నామో వాళ్ళు యూజ్ చేయగలుగుతున్నారా లేదా అనేది. సో ఇవంతా అదే ప్రైమరీ స్కిల్స్. బట్ ఇంకా ఏమైనా నేర్చుకుంటే బేస్డ్ అపాన్ ది వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే రెడీగా ఉండాలి. ఓ ప్రొడక్ట్ గురించి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. అయినా సరే ఫీడ్బ్యాక్ బాగుంటుంది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ రేట్ దానికి రాకపోవచ్చు. అది ఆ ప్రొడక్ట్ డెవలపర్ కెరీర్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాంటి వాళ్ళు రీలాంచ్ ఎలా చేయాలి అంటారు? రీలాంచింగ్ చేయడానికి ముందు ఎందుకు చేయట్లేదని మనం రీసెర్చ్ చేసుకోవాలి. మన ఫీడ్బ్యాక్ ఉంది. మనం లాంచ్ చేసే ముందు ఏం చేస్తామంటే మనం కొంతమంది టార్గెట్ ఆడియన్స్ తీసుకుని మీరు మాకు వాళ్ళు పర్సోనాస్ డిఫైన్ చేస్తారంటే ఈ పర్సన్ కోసం ఇది క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ ఉంది కదా, స్విగ్గీ ఉంది కదా, స్విగ్గీ యాప్ ఉంది కదా, స్విగ్గీలో ఎవరికి యూజ్ చేసుకున్న పీపుల్, వీ డోంట్ వాంట్ పీపుల్ భోజనం లేకుండా నిద్రపోకూడదు. వాళ్ళది ఎవరికైనా ఉండంటే నేను స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను, నాకు ఫుడ్ వచ్చేసేయాలని చెప్పి మనం ఏం చేస్తాము, ఇలాగ టార్గెట్ పర్సోనాస్ డిఫైన్ చేసుకొని వాళ్ళకి వెళ్ళి అడుగుతామన్నమాట. ఇది లాంచ్ చేస్తున్నాము, మీరు చెప్పండి, మీరు బీటా యూజర్స్ కింద మీకు ఏంటి ఫీడ్బ్యాక్ ఉందని చెప్పి మీకు అక్కడ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, వాళ్ళని ఇన్కార్పొరేట్ చేసి రెడీగా ఉండండి. ఇంకోటి ఏంటంటే మీ ఇంత చేసిన తర్వాత కూడా టైం టు మార్కెట్ లేదు. ఇది ఎందుకంటే చాలామంది మీటూస్ ఉన్నారు. నేను ఒక ప్రోడక్ట్ చూస్తున్నాం అనుకుంటే ఈ ప్రోడక్ట్ ఇంకో దాంట్లో ఎవరో డెవలప్ చేసేస్తున్నారు అక్కడ ఆల్రెడీ. మనమే కాదు, చాలామంది అది మార్కెట్ రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కాంపిటీషన్ వస్తుంది. నేను ఒక 9 months తీసుకుంటాను, ఇంకోళ్ళు 6 monthsలో చేసి ఉండొచ్చు. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ఆర్కిటెక్చర్ డిఫరెంట్ కావచ్చు. అది కూడా వన్ రీజన్. అప్పుడు ఏమవుతుంది, మీటూ ప్రోడక్ట్ ఉంది కానీ ఏం చేసాం మనం, రీలాంచ్ చేయడానికి ఏం చేయాలంటే రీలాంచ్ చేయడానికి కావాల్సిన దానికి ఆ కాస్ట్ అండ్ ఎఫర్ట్కి మన రెవెన్యూకి చూసుకోవాలండి. ఎప్పుడు స్ట్రాటజీ ఉంటుంది కదా, అంత కరెక్టే ఉంటుంది, అంత లుక్రేటివ్గానే ఉంది. కానీ ఇది చేయటం వల్ల నేను సేల్స్ రెవెన్యూ వస్తుందా నాకు లేదా, 3-4 years వరకు నేను సస్టైనబుల్ అవుతున్నానా లేదా, నేను ఒక 1 million ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు అలా 3-4 yearsలో తిరిగి వస్తుందో లేదో కూడా చూసుకోవాలి. హూస్ గోయింగ్ టు పే ఫర్ ఇట్ కదా. ఇవన్నీ చూసుకుని రీలాంచ్ ఈజ్ ఇట్ సమ్ టైమ్స్ మేబీ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. నేను చూశాను అయిపోయింది, నేను లేట్ టు మార్కెట్ అయింది, నా కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఏ రాంగ్. నేను ఒక గ్లోబల్ స్టాండర్డ్స్ ఇవాల్వ్ అవుతుందని చేసుకున్నాను, నేను పెట్టుకోలేదు ఆ స్టాండర్డ్స్ని. మార్కెట్ రెగ్యులేషన్స్ రిజెక్ట్ చేసేస్తుంది. అది మరి అప్రొబేషన్స్ అని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ వాటికి మార్కెట్ రిజెక్ట్, మీ సర్టిఫికేషన్ అంతా చెప్తే మీరు ఎంత కంప్లైంట్స్ కాదు మళ్ళీ రీడూ చేయండి అంటారు. అది చేయడం ఎందుకు ప్రాబ్లం అయింది, మీ డిజైన్లో ఆస్పెక్ట్ కన్సిడర్ చేయలేదు. సో అందుకని ఇవన్నీ వస్తాయన్నమాట. అది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ ఉందనుకోండి, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లాంచ్ చేయడం క్లౌడ్ హోస్టెడ్, అది తక్కువ టైం పట్టచ్చు, అది రిటర్న్ కూడా ఉంటుంది. కానీ హార్డ్వేర్ అనేది కొంచెం చాలా ఉంటుంది. ఎందుకంటే మన సప్లయర్స్తో ఎంగేజ్ అవ్వాలి, డెవలప్మెంట్ మన ఫ్యాక్టరీస్ ఇన్వాల్వ్ చేయాలి, దాని సర్టిఫికేషన్స్ తీసుకురావాలి కదా. అంతే కేర్ఫుల్గా అనలైజ్ చేయాలండి. చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్స్ వైబుల్ అనుకుంటేనే చేయాలి. ఓకే, అంత బాగానే ఉంది. కానీ
మన రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఉందా, మన కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు. అందుకే మార్కెట్ రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మన ప్రోడక్ట్ మనకి చాలా నచ్చుతుంది ఎందుకంటే ఐడియా మనది కాబట్టి. కాకపోతే ఇక్కడ కాంపిటీషన్ అనేది మేజర్ రోల్ పోషిస్తుంది. ముఖ్యంగా ఆల్రెడీ మార్కెట్లో ఉన్న కాంపిటీటర్స్ కావచ్చు, మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా మనం ఛాలెంజ్ విసిరేలా మన ప్రోడక్ట్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా డెవలప్ చేయాలంటారు? దానికోసం ఏంటంటే మనం మన విజన్ ఉండాలండి. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఇలా అవుతుంది కదా, ఇలా ఉంది, ఇది చేస్తున్నాను, ఏం చెప్పాలని చెప్పి మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండండి. ఎంతసేపు నేను రియాక్టివ్గా ఉండకూడదు. స్ట్రాటజీ అనేది రియాక్టివ్గా ఉండకూడదు. మనం మోర్ విజన్ అన్నప్పుడు అది చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి ఎందుకంటే ఇంత మనకి టెక్నాలజీ కాన్ఫరెన్స్ అవుతూ ఉంటాయి, ఇలా వస్తుంది, ఇలా అవుతుందని ముందు మనకు తెలుస్తుంది. మనం ఏముంటే మనకి అడాప్టబిలిటీ ఉంచుకుని ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళండి. అది ఇంపార్టెంట్. అలాగే అలా అని కాకుండా ఎంతసేపు నేను రియాక్టివ్గా ఇలా చెప్తున్నారు, ఎవరో చేస్తున్నారు, నేను చేస్తాను అనేసరికి మా ఆపర్చునిటీ లాస్ అయిపోయింది అక్కడ. కాకపోతే ముందు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే ఫ్యూచరిస్టిక్ అనమాట. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ప్రొడక్ట్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. నేను చెప్పేశాను, నేను కాన్స్టెంట్లో చూసుకోవాలి, నేను ఈ మార్కెట్ ఇలా రెస్పాండ్ అవుతుంది, నేను మార్కెట్స్తో ఇలా మాట్లాడుతున్నాను, నా కస్టమర్స్తో ఉన్నారు, మనం అడాప్ట్ చేస్తున్నాంగా. ఏదైనా చేంజ్ ఉందంటే మనం అందుకే ఎజైల్ మెథడాలజీస్ అని చాలా మెథడాలజీస్ చేసుకుంటున్నాం. ఇలా చేంజ్ అవుతుంది కానీ అడాప్ట్ చేసుకుంటామా. ఇది టీమ్స్కే కాదు, ఈ ప్రొడక్ట్ మేనేజర్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. చేంజ్ అవుతుంది, నేను 6 నెలల క్రితం మొదలుపెట్టినప్పుడు ఇలా ఉంది, కానీ కొత్తగా రెగ్యులేషన్ వచ్చింది, నేను చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్లోబల్ డేటా ప్రైవసీ యాక్ట్స్ ఉన్నాయి కదా, డేటా ప్రైవసీ యాక్ట్స్ ఉన్నాయి కదా, అది కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. మన డేటా రిటెన్షన్ పాలసీస్ కానీ, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేస్తున్న డేటా ప్రైవసీ యాక్ట్ కానీ మనం కూడా కాన్స్టెంట్గా చూసుకొని దానికి సంబంధించి నేను ముందే పెట్టుకున్నాను అనుకోండి, నాకు లాంచ్ డిలే అవ్వదు. లాంచ్ చేసిన తర్వాత ఎవరో రెగ్యులేషన్స్ వచ్చి నిన్ను ఇలా మీరు చేయలేదు అని చెప్పడానికి ఉండదు. సో ఆ ఫార్వర్డ్ థింకింగ్ చాలా క్రిటికల్ అనమాట ప్రొడక్ట్ మేనేజర్కి. ఎస్టర్డే ఉన్న ప్రాబ్లమ్కి నేను సాల్వ్ చేస్తున్నానంటే అది టుమారో అది ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి. ఆ మాత్రం విజన్ ఉండాలి ప్రొడక్ట్ మేనేజర్కి. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీకు గనక ఇన్నోవేటివ్ థింకింగ్, అలాగే క్రియేటివిటీ, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మార్కెట్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్గా వెళ్ళాలి అనుకుంటే దీనికి సంబంధించి ప్రొడక్ట్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. ఇలాంటి సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడక్ట్ డెవలపర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్ మీ అందరికీ హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. థ్యాంక్ యూ విజయ గారు. థ్యాంక్ యూ సో మచ్.